అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ముస్లిమ్స్ స్పెషల్గా చేసుకునే ఖలియా అంటే దాల్చా, ఖట్టా అని కూడా అంటారండి కొంతమంది, ఈ రెసిపీ చూపించబోతున్నాను. ఇది చాలా రేర్ రెసిపీ అండి. ఆంధ్ర ముస్లిమ్స్ మాత్రమే ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు. ఈ ఖలియా లేకపోతే బగారా రైస్ కానివ్వండి, బిర్యానీ కానివ్వండి తిన్నట్టే అనిపించదండి. ఇది ఫంక్షన్స్లో కూడా కంపల్సరీగా వడ్డిస్తారనమాట ఆంధ్రాలో. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపించేనా? వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ ఖలియాకి ముందుగానే 1 కప్పు పచ్చిపప్పు తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని మంచినీళ్ళు పోసి 1 గంట పాటు నానబెట్టండి. కనీసం 1 గంట నానాలండి, ఇంకా ఎక్కువ టైం అయినా కూడా పర్లేదన్నమాట. ఆ తర్వాత ఈ పచ్చిపప్పుని కుక్కర్లోకి తీసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వండి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి ఆ విజిల్స్ రానివ్వండి. పప్పు అయితే మెత్తగా ఉడకాలన్నమాట. ఈ పప్పు ఉడికేలోపు మనం దీనిలోకి ఒక కుర్మా రెడీ చేసుకుందామండి. ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది చూడండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక చిన్న కొబ్బరి ముక్క కట్ చేసి వేసుకొని ఈ కొబ్బరిని ఒకసారి మిక్సీ తిప్పేసేయండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసి కావాలనుకుంటే వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోండి. ఈ మసాలాలు, స్పైసెస్ అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. నాకు ఈ మసాలా కొంచెం ఎక్కువగా అనిపించిందండి, అందుకని 1 స్పూన్ మసాలా తీసి పక్కన పెట్టేసి మిగిలింది నేను ఈ కర్రీకి వాడుతున్నాను అనమాట. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుర్మాకి కావలసినవి చూద్దాము. 1 పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కోండి. తర్వాత ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత లేత సొరకాయని లోపల ఏమైనా గింజలుంటే తీసేసి చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే వంకాయలను కూడా కట్ చేసుకోండి, పుచ్చులేం లేకుండా పొడుగ్గా కట్ చేసుకోండి. ఆ వంకాయ ముక్కల్ని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేయండి, లేకపోతే నల్లగా అవుతాయన్నమాట. సొరకాయను కూడా మరీ చిన్న చిన్న పీసెస్ కాకుండా వీడియోలో కనిపిస్తున్నట్లు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, 2 యాలుక్కాయలు వేసేయండి ఈ ఆయిల్లో. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసేయండి. ఈ ఆనియన్ బాగా రెడ్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చివాసన పోతే చాలు. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, మసాలా పేస్ట్, దాన్ని వేసేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. దీంతో పాటు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేయండి, వాసన అద్దిరిపోతుందండి. మీ వీధి చివరి వరకు వస్తుందండి ఈ స్మెల్, అంత బాగుంటుందన్నమాట. ఏదో బగారా రైస్ చేస్తున్నారేమో, బిర్యానీ వండుతున్నారేమో అని అనిపిస్తుంది అందరికీ, చుట్టుపక్కల వాళ్ళకి. అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ దాల్చా చేస్తున్నా కూడా. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మరీ రెడ్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఇలా కొంచెం పచ్చివాసన పోతే చాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ, సొరకాయ, వంకాయ ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, మనం ఆల్రెడీ పచ్చిపప్పులో కొంచెం వేసాము, సో కొంచెం చూసి వేసుకోండి. 1.5 స్పూన్ల వరకు కారం వేసేసి దీన్నంతా బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మూత పెడుతూ మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ తీస్తూ అలా మగ్గించండి. దీన్ని ఆవిరి మీద బాగా మగ్గాలన్నమాట. ఇలా ఒక 5 to 7 మినిట్స్ వరకు మధ్యలో కలుపుకుంటూ ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు
ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. అంటే ఒక పావు కప్పు నుంచి అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో ఇంకొంచెం సేపు ఉడికించండి. మీడియం ఫ్లేము సిమ్లో పెట్టండి. అప్పుడే ఆ ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయన్నమాట. చూడండి దగ్గర పడి ఆయిల్ పైకి తేలింది. ఈ స్టేజ్లో గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇటు చూడండి మనకి పప్పు కూడా ఉడికిపోయింది. చూడండి పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందో, బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మీరు కావాలనుకుంటే పప్పు గుత్తితో అయినా ఎనుపుకోవచ్చండి. నేనైతే మిక్సీలో వేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయినా మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోండి. దాంట్లోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీలో ఆ నీళ్ళు కూడా పోసుకున్నానమాట. మనం దేన్ని వేస్ట్ చేయకూడదండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దీన్ని రసం తీసుకుందాము. మీరు చింతపండు నేను చెప్పిన క్వాంటిటీ గనక నానబెట్టుకుంటే డైరెక్ట్ సరిపోతుందండి. ఒకవేళ ఎక్కువ నానబెట్టుకుంటే మాత్రం పులుపు చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ పుల్లగా అయిపోకుండా చూసుకోండి. నాకైతే ఇది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అందుకని నేను మొత్తం ఇలా వేసేసాను అనమాట, పిండేశాను. చూడండి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కుర్మా, దీన్ని ఆ స్పూన్తో స్మాష్ చేయండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఆ వంకాయలు, టమాటాలు అవి కొంచెం గుజ్జు గుజ్జుగా అయ్యేటట్టు ఇలా స్మాష్ చేయండి. ఇలా చేయటం వల్ల మనకి ఆ కలియా అనేది బాగా చిక్కదనం వచ్చి మంచి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం ఈ పప్పులోకి కలుపుకుందాం. దీంట్లో 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఆ పప్పు చారు అనేది మనం ఇలా కన్సిస్టెంట్ అనేది కొంచెం చిక్కగా ఉండాలి. దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి వాటర్ అనేది. దాదాపు 3/4 లీటర్ నుంచి లీటర్ వరకు పడతాయండి ఈజీగా. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఈ కలియాని స్టవ్ మీద పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసి మూత పెట్టేసి దీన్ని బాయిల్ చేసుకోండి. మూతని కొంచెం సైడ్కి పెట్టుకోండి, ఎందుకంటే ఇది పొంగిపోతుందనమాట. అలా ఒకవేళ పొంగిపోతే మాత్రం టేస్ట్ అనేది మొత్తం పోతుంది, అంటే ఆయిల్ పోతుందండి పొంగితే. సో మూత సైడ్కి పెట్టండి కొంచెం. ఒక 10 మినిట్స్కి ఇదిగోండి ఇలా ఉడికొచ్చేస్తుంది, మరగడం స్టార్ట్ అయింది. ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏదైనా ఉప్పు కారం తగ్గితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. పులుపుదనం తగ్గినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పులుపు ఎక్కువ ఉన్నా కూడా నీళ్లు కలుపుకోవచ్చు. పులుపు ఎక్కువ ఉంటే నీళ్లు కలుపుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే ఇంకొంచెం చింతపండు నానబెట్టి టకటక ఆ రసాన్ని వేయండి. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించిందండి, సో కొంచెం ఉప్పు కలుపుకున్నాను అనమాట. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1 స్పూను ఘీ వేసుకోండి. ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. ఇలా ఘీ వేయటం వల్ల కలియా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ సిమ్లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, కలియా అయితే రెడీ అయిపోయింది. కలియా రెసిపీ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించినా ఒక్కసారి చేయడం అలవాటైతే చాలా ఈజీగా అనిపిస్తుందండి. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జీరా రైస్, బగారా రైస్లోకి, బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది. వైట్ రైస్లో కూడా బాగుంటుందండి. ఈ కలియా అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.